వెల్కమ్ టు మై ఛానల్. మనం వెజ్ కీమా ముట్టి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి వేగాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 2-3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మేతి యూస్ చేస్తున్నాను నేను. మీకు అవైలబుల్గా ఉంటే మేతి కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం ఎల్లిగడ్డ అండ్ కొంచెం పసుపు, 2 టమాటాలు యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒకసారి మగ్గనివ్వాలి. దీనిలోకి కారం, పసుపు, ఉప్పు, ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. సో ఇవి నేను ముందుగానే తయారు చేసుకున్నాను. వీడియో లెంత్ అయిపోతుందనేసి నేను ఇది షార్ట్లో పెట్టాను. ఇంకో వీడియోలో నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ, ఈ వెజ్ ముట్టీలు ఎలా చేయాలి అనేసి. మూంగు కొబ్బరి ముట్టీలు అని ఉంటుంది. మీరు ఒకసారి వాచ్ చేయండి. ఇవి ఇలాగే స్నాక్స్గా తిన్నా సరే, లేదంటే ఇలా కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి పెరుగు యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. సో ఇందులో వాటర్ మాత్రం కొంచెం ఎక్కువగా పోయాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇలా బాగా ఫుల్ ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. ఒకసారి మూత పెట్టేసి దీన్ని ఒక 5-10 మినిట్స్ ఉండనివ్వాలి. ఎందుకంటే ఈ ముట్టి లోపలికి రసం ఇగ్గాలి కాబట్టి ఒక ఫుల్ ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పెట్టండి. వాటర్ మాత్రం చాలా ఎక్కువ వేసుకోండి, మర్చిపోకండి, లేదంటే అడుగంటేస్తుంది. సో దీనిలోకి కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది.